ఐ వాజ్ వెరీ యాంగ్రీ. లాస్ట్ నైట్ ఐ కుడెంట్ స్లీప్. నిన్న రాత్రి నిద్ర పట్టలేదు. కనీసం 5 నిమిషాలు 3 నుంచి 4 వరకు అలాగా ఆ వీడియో చూసి ఏడ్చుకొని ప్రార్థన చేసి కన్నీరు విడిచి చాలా బాధపడ్డాను. ఎందుకు ఒక దళితుల్ని అంత నీచనంగా మాట్లాడడం ఏ మానవుడికి తగదు. ఒక రాక్షసుడో ఒక దుష్టుడో దుర్మార్గులో తప్ప ఏ మానవుడు అలా మాట్లాడకూడదు. హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. ఎంత నీచనమైన గుణం బుద్ధి ఒక ఎమ్మెల్యేలో ఉంటేనే కానీ లేదా ఒక టెలివిజన్ యాంకర్లో ఉంటేనే కానీ అలా మాట్లాడతారు. ఆ వీడియో చూసారా? అందరూ చూడాలా, ప్రతి ఒక్క సిటిజన్ చూడాలా. వాళ్ళకి మార్పు వచ్చినంత వరకు, మేము తప్పు చేసామని చెప్పినంత వరకు ఆ ఓనర్ గారు ఆ యాంకర్ని మహాన్యూస్ యాంకర్ని రాజేంద్రని రిమూవ్ చేసినంత వరకు, ఆయన మారినంత వరకు ఈ వీడియోను వైరల్ చేయండి. ఒక్కొక్కరు రాష్ట్రం అంతా చేర్పించండి. ప్రజాశాంతి పార్టీ .orgలో మీరు చేరండి. మీకు ఎటువంటి బెదిరింపులు వచ్చినా చూసుకుందాం. ఇది మనం ఫైట్ చేస్తాం. ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసినంత వరకు లైఫ్లో ఆయన 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అవడు. మన ప్రజాసత్తా ప్రజలందరూ, అందులో కమ్మాస్ ఏంటి, రెడ్డిస్ ఏంటి, కాపుస్ ఏంటి, ముస్లిమ్స్ ఏంటి, క్రిస్టియన్స్ ఏంటి, దళితులనే కాదు అందరూ కలవండి. వైశ్యాస్ ఏంటి, బీసీలు అందరూ కలవండి. ఒకటి కండి చాలు, మరొద్దు. ఇంత దుష్ట కుళ్ళు, ఆ కుళ్ళని తీసేయాల. బైబిల్లో మాట ఉంది ఇంగ్లీష్లో, ఐ విల్ కమ్ ఇన్ టు యువర్ హార్ట్, టేక్ అవే యువర్ స్టోనీ హార్ట్, Ezekiel 37, అండ్ గివ్ యూ న్యూ హార్ట్. ఆ హృదయం మార్చమని దేవుణ్ణి ప్రార్థించండి. ఇది వాళ్ళ హృదయం. చూసా, నాగుపాములో విషం ఎలాగుంటుందో తల నుండి అరిపాదాల వరకు, అలాగా వీళ్ళు హృదయలో, వారి గుండెల్లో, వారి మైండ్లో, వారి బ్లడ్లో, వారి తలంపులో, రే మీరు దళితులరా, మర్చిపోకండిరా, పదవులు మాకురా, మీకు కాదురా, మీరు ఏ కులంలో పుట్టారా, పదవులు మాకురా, ఉద్యోగాలు మాకురా, జాబులు మాకురా, మీరు దళితులరా, మీరు అంటరాని వాళ్ళరా, మీరు నీచులరా, మీరు అసహ్యులరా, మీరు యూజ్లెస్ పీపుల్ రా, చెప్పినట్టు చేయండి రా, మా జెండాలు మోయండి రా, అడుక్కు తినండి రా, మేము ఇచ్చిన డబ్బు. రే ఒక్క దళితుడైనా ఆ పార్టీలో ఉంటే, తెలుగుదేశం పార్టీ జగన్ పార్టీలో ఒక్కడు, కమ్మాస రెడ్డిసేనా రాజ్యం వెళ్ళాలి? గుండె గీసేస్తారో మీ ఊర్లో. నువ్వు దళితుడు అయితే బయటకు రా, వైసీపీ పార్టీ నుంచి బయటకు రా. వంగవీట రాధా ఏడ్చుకుంటున్నట్టు బయటికి రండి. ప్రజాశాంతి పార్టీ పుట్టింది ఈరోజు కాదురా. దేవుడు ఈ భూస్థాపితం అవ్వకముందే పుట్టించాడు దేవుడు. నేను దళితుడిని ఎందుకయ్యాను? దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చి మానవుల కొరకు సిలువ వేయబడి, మానవులందరూ, క్రైస్తవుల కొరకు కాదు, మహమ్మదీయుల కొరకు కాదు, హిందువుల కొరకనే కాదు, అందరి కొరకు ఆయన దళితుడయ్యాడో, నీచుడయ్యాడో, పాప అయ్యాడో, మానవుల పాపముల రక్షణ కొరకు సిలువలో మరణించాడో, కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా నేను ఒక బీసీ కాపులో పుట్టి, ఈరోజు కాదు 1983 నుంచి 86 వరకు సేమ్ కుల మ్యారేజ్ని వ్యతిరేకించి పెళ్లి చేసుకొని, దళితుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని, ఈ కుల మత భేదాలు ఉండకూడదు మనకని ఏ విధంగా నేనున్నా అలా మీరు నాతో చేయి కలపరా? ఇప్పుడు పాపం పండిపోయిందనే దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఇంకా మీరు ఆ పార్టీ వాళ్ళకి, ఆ తెలుగుదేశం పార్టీకి కానీ, ఆ జగన్ పార్టీకి కానీ, ఇంకొక పార్టీ ఏ పార్టీకైనా మీరు ఓట్లు వేయొచ్చా? ప్రాణానికి తెగించి వచ్చిన నన్ను, దేవుడు పంపించిన నన్ను, ప్రార్థనలకు జవాబుగా వచ్చిన నేను, రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్న నన్ను మీరు త్రోసిపుచ్చి ఇంకో పార్టీలో మీరు ఉండొచ్చా? దేవుని శాపానికి గురవుతారు, దేవుని ఉగ్రతకు గురవుతారు నాయకులారా.
రండి, ఇక చాలు, 72 సంవత్సరాలు మీరు జెండాలు మోసారు. వాళ్ళు ఇచ్చిన 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 రూపాయలు, ఆ సీట్లు, వాళ్ళు పెట్టిన తిండి తిన్నారు, చాలురా. సిగ్గుంటే బయటకు రండి. నేను మహారాజులా బతికాను. ఇప్పుడు అమెరికా వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్లు డిక్టేట్ చేశా, ఏయ్ కూర్చో నిలబడని. 8 మంది అమెరికన్ ప్రెసిడెంట్స్ నా ముందు నిలబడి ప్రార్థన చేసుకున్నారు. ఇక్కడ ఎలాగో కేసీఆర్ గారు, రోసయ్య గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, అనేక ముఖ్యమంత్రులు, గవర్నర్లు, సింధే లాంటి వారు, గులాం నబీ ఆజాద్ లాంటి వారు, మీరు కళ్ళతో చూడలేదా? అనేక సార్లు నా మీటింగ్కి వచ్చి నిలబడడం, చేతులు జోడించడం, వణుకుతూ కూర్చోవడం. అది బ్రతికితే అలా బ్రతకాలి. చీ అనిపించుకోవడం అంటే నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్తే బుల్షిట్ అంటాడా రాజేంద్ర? దేవుడే క్షమించలేదు మారు మనసు లేని వాళ్ళని. ఇప్పుడు ఆయన కోర్టులో అటెండ్ అవుతాడు. ఆ మహా న్యూస్ కోర్టులో హాజరవుద్ది.